పెరంబూర్ ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా హల్చల్ చేస్తున్న పేరిది. పెరంబూర్ సెగ్మెంట్ చెన్నై జిల్లాలో ఉంది. కాగా పెరంబూర్ హాట్ టాపిక్ కావడానికి కారణం లేకపోలేదు. సాక్షాత్తు టీవీకే పార్టీ అధినేత విజయన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న వార్తలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో గుప్పుమంటున్నాయి. అంతేకాదు పెరంబూర్ నియోజకవర్గంలోని కొడుంగయూర్లో విజయన్ కోసం భారీ ఎత్తున ఒక ఆఫీస్ బిల్డింగ్ కూడా సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే టీవీకే పార్టీ అధినేత విజయన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయమై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల పేర్లు తెరమీదకొచ్చాయి. అంతేకాదు ఇందుకు సంబంధించి విజయన్ ఒక సర్వే కూడా చేయించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా చెన్నై జిల్లాలో 2 నియోజకవర్గాల పేర్లు తెరపైకొచ్చాయి. అందులో ఒకటి విరగంబాక్కం కాగా రెండో సెగ్మెంట్ వేళచ్చేరి. అంతేకాదు ఈ 2 నియోజకవర్గాల పేర్లు ఆంగ్ల అక్షరంతో ప్రారంభమవుతాయి. ఆంగ్ల అక్షరం వీతో ప్రారంభమవుతాయి. దీంతో సెంటిమెంట్ కలిసొస్తుందన్న అభిప్రాయం కూడా టీవీకే పార్టీ వర్గాల్లో వినిపించింది. అంతేకాదు ఈ 2 సెగ్మెంట్లలో ఒక సెగ్మెంట్ను విజయ్ పోటీకి ఎంచుకుంటారని టీవీకే పార్టీ వర్గాలు భావించాయి. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పెరంబూర్ నియోజకవర్గం పేరు తెరమీదకొచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. విజయన్ పార్టీ ప్రారంభించిన తరువాత ఆన్లైన్ ద్వారా సభ్యత్వ చేర్పు ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ సభ్యత్వ చేర్పు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఒక్క పెరంబూర్ నియోజకవర్గంలోనే ఏకంగా 45,000 మంది ఆన్లైన్ ద్వారా పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ నేపథ్యంలో పెరంబూర్ సెగ్మెంట్లో విజయన్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే విషయం వెల్లడైంది. దీంతో మరికొన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయన్ పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉంటే కొడుంగయూర్లోని ఒక వీధిలో విజయన్ కార్యాలయం కోసం పెద్ద ఎత్తున పనులు కూడా జరుగుతున్నాయి. దాదాపు 3,200 చదరపు అడుగుల జాగాలో విజయన్ కోసం ప్రత్యేకంగా ఒక ఆఫీస్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసింది. పూర్తిగా ఏసీ సదుపాయంతో ఈ కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే సామాన్య ప్రజల కోసం అలాగే అభిమానుల కోసం వేర్వేరుగా గదులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈసారి తమిళనాడు ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. సహజంగా ఎప్పుడు 2 పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. ఇందులో ఒకటి డిఎంకే కాగా మరోటి అన్నా డిఎంకే. కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను ఈ 2 ద్రవిడ పార్టీలే శాసిస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఉనికి ఇక్కడ నామమాత్రమే. ఏదో ఒక ద్రవిడ పార్టీతో పొత్తు పెట్టుకుని ద్రవిడ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తుంటాయి. సదరు ద్రవిడ పార్టీల సాయంతో కొన్ని సీట్లు తెచ్చుకుంటాయి. అయితే ఈసారి తమిళనాడు ఎన్నికల స్వరూపమే మారిపోయింది. తొలిసారి త్రిముఖ పోటీ జరుగుతోంది. డిఎంకే, అన్నా డిఎంకే కూటమిలకు అదనంగా సినీ హీరో విజయన్ నాయకత్వంలోని టీవీకే పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అంతేకాదు పార్టీ ఆవిర్భవించిన కేవలం 2 సంవత్సరాల్లోనే ఎన్నికల బరిలో నిలిచిన ఘనతను టీవీకే పార్టీ సొంతం చేసుకుంది. అంతేకాదు విజయ్ పార్టీకి మరో ప్రత్యేకత ఉంది. ఎన్నికల్లో టీవీకే పార్టీ ఒంటరి పోరాటం చేస్తోంది. కాగా ఒక దశలో బీజేపీతో టీవీకే పార్టీ పొత్తు పెట్టుకుందన్న వార్తలు వచ్చాయి. అయితే బీజేపీని తమకు సైద్ధాంతిక ప్రత్యర్థిగా విజయ్ పేర్కొన్నారు. దీంతో బీజేపీతో పొత్తుకు విజయ్ నో చెప్పారు. కాగా శాసనసభ ఎన్నికల కోసం విజయన్ దాదాపు 2 ఏళ్లుగా సన్నద్ధమవుతున్నారు. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలున్నాయి. కాగా అన్ని సెగ్మెంట్లలోనూ బలమైన క్యాండిడేట్లను బరిలోకి దించడానికి టీవీకే పార్టీ సన్నద్ధమవుతోంది. ఇదిలా ఉంటే విజయ్ పట్ల ఇటీవల తమిళనాడు ప్రజల్లో సానుభూతి పెరిగింది. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయనను దోషిగా జనం ముందు నిలబెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించాయని సామాన్యులు భావించారు. అంతేకాదు విజయ్కు పదే పదే సీబీఐ సమన్లు జారీ చేయడం కూడా సానుభూతి పెరగడానికి కారణమైంది. మొత్తం మీద పెరంబూర్ నియోజకవర్గం తమిళనాడులో హల్చల్ చేస్తోంది.